హాయ్ అండి, నమస్తే. అందరికీ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను వీడియోలు చేస్తుంటే చాలామంది, ఏంటి నువ్వు టీవీలో వీడియోలో కనపడుతున్నావు, ఏంటి అట్లా చేస్తున్నావు నువ్వు, మీ వాళ్ళు ఏమన్నారా అది ఇది అనేసి ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు. నేను ఏం చేస్తున్నాను, టీవీలో వీడియోలో కనపడితే నేనేం చేస్తున్నా, మాట్లాడుతున్నాను అంతే అంతే కదా. అప్పుడప్పుడు ఏమైనా వంటల వీడియోలు చేస్తున్నాను, అంతేగా. ఇంకా నేను దాంట్లో వీడియోలు నేనేం చెప్తున్నాను అన్నా. అంటే అట్లా కనపడితే మీ వాళ్ళు ఏమనరా, మీ కొడుకు ఏమనడా, మీ తమ్ముళ్ళు ఏమన్నారా అంటే, ఏమంటారు కనపడితే ఏమంటారు, నేనేం చేసి మాట్లాడుతున్నా నోటితోటి అంతే కదా, నేనేం చేస్తున్నా అన్నాను. అంటే మొహాలు ఎట్లో పెట్టేసుకొని మళ్ళీ ఎటకారంగా మాట్లాడడం ఏందండి, ఏంటో వాళ్ళ సొమ్మేదో తినేసినట్టు, వాళ్ళ వాళ్ళ ఇల్లేదో దోచేసుకున్నట్టు. నువ్వు కూడా చేసుకో యూట్యూబ్, నిన్నెవడొద్దన్నాడు. చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి, మొక్కోళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, బతకడం చేతగాని వాళ్ళకి, డబ్బులు సంపాదించుకోవాలని ఆశ ఉన్నోళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చక్కని వేదికగా అయింది డబ్బులు సంపాదించుకోవడానికి. కొంతమంది వంటలు చేస్తున్నారు, కొంతమంది ఏమో ఇదేంటి గార్డెనింగ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో వ్లాగ్స్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది ఏమో డాన్స్లని పాటలని, ఎవరికి తోచినట్టు ఎవరికి సరిపోయింది వాళ్ళు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. చేతనైతే నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా సంపాదించుకుని, నిన్ను ఎవడొద్దన్నాడు, చేసేవాళ్ళని ఎందుకు నువ్వు పుల్లబెట్టడం. అవునా, అదా, మీ వాళ్ళు ఏమనరా ఏంటి, ఏమంటారు, ఎవడేం చెప్తున్నాడు అని ఏమంటాడు. ఇదండి ఎటకారాలు, మాటలు, మనుషుల్ని బ్లేమ్ చేయడం అన్నమాట. అలా ఉన్నారండి జనాలు. మరీ మొఖాల మీద అడుగుతున్నారండి. నేనన్నా నా వీడియోలు చూసినవాను, నేనేం మాట్లాడి చూసావా, ఒకసారి చూసి నా వీడియోలు విని అప్పుడు నన్ను అడుగు అని చెప్పానండి. చూసారా అండి ఎలాంటి మనుషులు ఉన్నారో లోకంలో. అయ్యి బాబు, నిజంగా వాళ్ళు సాయం చేయరు, మనల్ని బతకనివ్వరు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు కదండి. ఎవరి టాలెంట్ వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి చూపిస్తున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళదండి. చిన్నపిల్లల కాడి నుంచి, వయసు పిల్లల కానీ, గృహిణుల కాడి నుంచి చక్కగా వంటలు చేస్తున్నారు. నేను కూడా మంచి మంచి వంటల వీడియోలు నేను కూడా పెడుతున్నాను. నాది ఇది మిక్స్డ్ కంటెంట్ అండి. నేను ప్యూర్ వంటలే పెట్టట్లేదు, ఇలా వీడియోలు కూడా చేస్తున్నాను అన్నమాట. అయితే ఎందుకండి ఒకళ్ళు చూసి అలాగా మాట్లాడడము, అలాగా అనడము. కావాలంటే నువ్వు కూడా చేసుకో, నీకెందుకు అంత బాధ. నీ ఇంట్లోకి వచ్చి నేను ఏమైనా తింటున్నానా. అయ్యి బాబు, ఏంటండి బాబు ఈ మనుషులు ఏంటో అర్థం కాదు. అయ్యో తండ్రి నాయన. కొంతమంది ఏంటంటేనండి, మనుషుల్ని ఏదో ఒకటి మాట అని, పొల్లురిపు మాట అని, పుల్లలతో ఇట్లా పొడిచి సునకానందం, దాన్ని అంటారు సునకానందం కదండి. అలా సునకానందం పొందుతాడండి. కొంతమంది వైఫ్లు, భార్యలు భర్తకి సహాయంగా ఉండాలి. చాలని జీతంతో పిల్లలు చదివించుకుంటూ అద్దెళ్ళల్లో మధ్యతరగతి వాళ్ళం మనం బతుకుతున్నాం కాబట్టి, భర్తకి చేదోడు వాదోడుగా కొంచెం ఏదో మేము కూడా సంపాదించాలని వాళ్ళు చక్కగా వంటలు, మంచి మంచి వంటలు చేసి వీడియోలు పెడతా ఉంటే, ఆ వీడియోలు చూసి వంటలు నేర్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. వంటలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరూ యూట్యూబ్లో వంటలు చూసి నేర్చుకొని చేసుకుంటున్నారు ఇళ్లల్లో. మరి అవునంటారా కాదంటారండి, చాలామంది అలాగే ఉన్నారండి. ఇప్పుడు పిల్లలకి వంటలు రావు కదా, యూట్యూబ్ చూసే నేర్చుకుంటున్నారు పిల్లలు కూడా. అంతెందుకండి, మా వాళ్ళు కూడా, మా పిల్లలు కూడా అలాగే యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నారండి వంటలు. దానిలో తప్పే ఉందండి. అదిగో అలా మాట్లాడతారండి మనుషులు. చాలా సునకానందం పొందుతారండి మనుషుల్ని అని. వాళ్ళకి అది మరి అదేం శాడిజమో నాకైతే అర్థం కాదు. ఎందుకు ఏంటి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటాయి, కొద్దిగా అంతే. ఏమైనా వీడియోలు చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో ఆశ. ఎవరైనా కూడా ఇప్పుడు వీడియోలో కనపడిపోవాలి, ఫేమస్ అయిపోవాలి, మనకి గోల్డ్ మెడల్లు, అవార్డులు వచ్చేయాలి, గిన్నిస్ బుక్లోకి ఎక్కిపోవాలి అని అలాంటి ఆలోచనలు ఉండవు. 4 డబ్బులు అందరిలాగా మనం కూడా సంపాదించుకోవాలి. మనకి ఉన్నదేదో మన వీడియోలో చూపించాలి, నలుగురికి ఉపయోగపడేలాగా. మంచి మాట ద్వారానో, మంచి పనుల ద్వారానో, మంచి వంటల ద్వారానో, మంచి గార్డెనింగ్ ద్వారానో, కోళ్ళ పెంపకం అని, తర్వాత కుట్లని, టైలరింగ్ అని, చాలామంది అన్ని రకాలు ఎవరికి తగింది వాళ్ళు చూపిస్తున్నారు. అవన్నీ తప్పేనా?
అవన్నీ తప్పేనా అంటారండి. ఈ దిక్కుమాలిన మంద. ఎంత కోపం వస్తుంది నాకైతే నిజంగా తెలుసా. చచ్చి కోపం వచ్చి నిజంగా పిడి చెంపలు పగలగొట్టాలనిపిస్తుంది ఒక్కోసారి అయితే. బీపీ పెరిగిపోద్దండి ఒక్కోసారి వాళ్ళు మాటలేంటంటే మాత్రం. నాకు మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి, ఒకటి కామెంటు. ఎవరు ఏదో కామెంట్ పెట్టారండి. అవసరమా అమ్మ నీకు అన్నీ ఇవన్నీ నీకు అవసరమా అని ఎవరో పెట్టారండి. పేరైతే నేను చెప్పను, మరి పేరు నాకు గుర్తుంది, వద్దులేండి పేరు చెప్పడం ఎందుకు. కాకపోతే నేను మళ్ళీ ఆన్సర్ ఏం పెట్టానంటే, అయ్యా నీకు నచ్చకపోతే స్కిప్ చేసేయరాదు, ఎందుకు నా వీడియో చూసి మళ్ళీ నాకు ఈ విధంగా కామెంట్ పెట్టి మళ్ళీ నన్ను బాధ పెట్టడం అవసరమా నీకు అని నేను పెట్టానండి. అమ్మ మీకు ఇవన్నీ అవసరమా అన్నాడు ఆ పిల్లోడు. అంటే నా వీడియో నీకు నచ్చకపోతే స్కిప్ చేసేయ్యా, మరి నా ఈ వీడియో చూడడం ఎందుకు, నువ్వు మళ్ళీ నాకు కామెంట్ పెట్టడం నీకు అవసరమా అన్నాను. అంతే కదండి మరి. ఏదో ఎవరి తిప్పలో వాళ్ళు పడుతున్నాము. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే పక్కకి వెళ్ళిపో, వేరే వీడియోలు చూసుకో. నిన్ను ఎవరొద్దన్నారు? పెద్దోళ్ళని అమ్మ లాంటి వాళ్ళని అట్లా కించపరిచేలా మాట్లాడకూడదు కదా, తప్పు కదా. అలా ఉన్నారండి జనాలు. మరి మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.